విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ఫిజికల్ సైన్స్ సంబంధించి ఒక సమస్యను గమనిద్దాం. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత 122 డిగ్రీల ఫారెన్హీట్ అయినా దీనిని సెల్సియస్ స్కేల్లో దాని విలువ ఎంత? ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ 122 డిగ్రీ ఫారెన్హీట్, దెన్ ద వాల్యూ ఆఫ్ ఆన్ సెల్సియస్ స్కేల్. మనకి ఉష్ణోగ్రతను కలవడానికి 3 పద్ధతులు ఉంటాయి. అందులో మొదటి పద్ధతి ఒకటి ఫారెన్హీట్ పద్ధతి, సెంటీగ్రేడ్ పద్ధతి, అలాగే కెల్విన్ మానం కూడా ఉంటుంది. అయితే ఇందులో రెండింటికి మాత్రమే సంబంధం ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. మరి ఇందులో ఫారెన్హీట్ డిగ్రీలో 122 డిగ్రీస్ అయితే దాని సెల్సియస్ స్కేల్లో దాని విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం సూత్రం తెలిసినట్టయితే F - 32 అంటే ఫారెన్హీట్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి ఫారెన్హీట్ మానంకి వెళ్ళి 32 డిగ్రీస్ని మైనస్ చేసి దానిని మనము ఏం చేయాలంటే 5/9 అంటే 100/180తో గుణించాలి. ఫారెన్హీట్ మానంలోకి వెళ్ళి 32 డిగ్రీలను మైనస్ చేసి వచ్చినటువంటి సంఖ్యను 100/180తో గుణించినట్టయితే 100/180తో గుణించినట్టయితే వచ్చేది సెంటీగ్రేడ్లోకి మారుతుంది. ఇప్పుడు 122 డిగ్రీలు ఇచ్చింది కాబట్టి అందులోకి వెళ్ళి 32 డిగ్రీలు మైనస్ చేస్తే 90 అవుతుంది. 90 ఇంటూ దీన్ని మనము 25ల 29లు అని కూడా రాయొచ్చు. సో 5/9 = సెంటీగ్రేడ్. ఇప్పుడు 9 ఎక్కం 9 10ల 15ల 50. సో దేర్ ఫోర్ 50 డిగ్రీలు అవుతుంది. అంటే 122 డిగ్రీలు ఫారెన్హీట్ అనేది 50 డిగ్రీల సెంటీగ్రేడ్కు సమానం అవుతుంది. ఓకే, ఇది మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రం F - 32 ఇంటూ 100/180 లేదా 5/9తో గుణించినట్టయితే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఇచ్చిండు, దీనిని ఫారెన్హీట్లోకి మార్చాలి. దీనిని ఏం చేయాలి? ఫారెన్హీట్లోకి మార్చాలి. ఇప్పుడు ఏం చేయాలంటే సెంటీగ్రేడ్లో ఇచ్చినటువంటి దానిని 9/5తో గుణించి వచ్చినటువంటి లబ్ధానికి 32ను కలపాలి. ఇప్పుడు చూడండి, గమనించండి, 50 ఇంటూ 9/5 ప్లస్ 32, 5 ఒకట్ల 5 10ల 10 9ల 90, 90కి 32 కలిపితే 122. ఓకేనా? ఈ విధంగా సెంటీగ్రేడ్ నుంచి ఫారెన్హీట్లోకి మార్చవచ్చు, ఫారెన్హీట్ నుంచి సెంటీగ్రేడ్లో కూడా మార్చవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ. Like, share and subscribe my YouTube channel.